ఏమయ్యా లవణమోహన్ రెడ్డి? ఏమయ్యా పెద్ద మనిషి? మీ ఇంటి దగ్గరే ఓ మంటలు రేగాయి, ఏంది నాటకం అని అడుగుతున్నా. ఇదిగో చంద్రబాబు, నీ కూటమి నాయకులంతా కలిసి నా పైన కుట్ర చేస్తా ఉన్నారు. మొన్నటి వరకు మా వాళ్ళ పైన దాడులు చేసినారు, ఇప్పుడు ఏకంగా నన్నే టార్గెట్ చేసినారు. హే ఆపవయ్యా నీ డ్రామాలు. మంటలు వ్యాపించిన దగ్గర పచ్చగడ్డి ఫుల్గా ఉంది, అసలు అక్కడ మంట మండడానికి ఆస్కారం లేదు. అదే కదా నేను కూడా చెప్తా ఉన్నా, మీ వాళ్ళే కావాలని మా ఇంటి దగ్గరలో పెట్రోల్ పోసి మంట పెట్టి నన్ను భయపెట్టాలని చూస్తా ఉన్నారు. ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేస్తా ఉన్నావు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, సినిమాల్లో. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆస్కార్ ఏమి పర్ఫార్మెన్స్ ఏమి? ఏం మాట్లాడుతున్నావయ్యా పెద్ద మనిషి? నేను నీకు దగ్గరలో ఉంటే నీ ఆటలు సాగవని నన్ను ఇక్కడి నుండి తరిమేయాలని చూస్తా ఉన్నావు. బాబా ఆపవయ్యా నీ కొళ్ళు జోకులు. ఇంతకీ ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్, కాగితాలు, ఫైళ్లు ఎందుకు తగలబెట్టించావు? చంద్రబాబు, ఏం మాట్లాడుతూ ఉన్నావు? లిక్కర్ స్కామ్ ఏంది? ఆ కాగితాలు, ఫైళ్ళు నేను తగలబెట్టించడం ఏంది? నాకేం పని? నేను నిప్పు లాంటోడిని, అర్థమవుతా ఉందా? నిప్పు లాంటోడిని, నా మీద నిందలు వేయకు. అందుకే ఈ దొంగ కాగితాలన్నీ కుప్పగట్టి నిప్పుల్లో తగలబెట్టించావు. మద్యం స్కామ్ కు సంబంధించి మా కూటమి ప్రభుత్వం ఒక్క సిట్ వేస్తే ఎక్కడ అధికారులు వచ్చి అవన్నీ బయట పెడతానని నీ అంతటా నువ్వే తగలబెట్టించి మళ్ళీ మీ ఇంటి దగ్గరలో తగలబెట్టారని, నీకు రక్షణ లేదని ఓ తెగ వాగుతున్నావు. ఓ పెద్ద మనిషి, నువ్వు చెప్పేదంతా అబద్ధమే. అదంతా నా పైన జరుగుతున్న కుట్ర. మీరే చేస్తా ఉన్నారు, నువ్వే చేపిస్తా ఉన్నావు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి కూడా మీ సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడుతుంది. నేను అడుగుతున్న సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడా? అంటే ఏం చెప్పాలి? ఈ ప్రశ్నకి సమాధానం అని అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా సీసీ కెమెరాలు కూడా సరిగా పని చేయడం లేదు. రిపేర్లు అయితే వాటిని బాగు చేసేవాళ్ళు కూడా రావడం లేదు. కరెంటు కూడా మా ప్యాలెస్కి సరిగా ఇవ్వడం లేదు. నెట్వర్క్ సిగ్నల్స్ కూడా లేవు. ఏం చెప్పాలా? నా పైన మీరు ఇంత కక్ష చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు కాదా అని అడుగుతా ఉన్నా. ఆపవయ సిగ్గుండాలి మహాట్టానికి. మీరు చేసినవన్నీ పాపిష్టి పనులు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కోట్లకు కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అవన్నీ రోజు లెక్కలు తెలుస్తా ఉంటే దొంగ నాటకాలు ఆడతారా? మేము అలాంటి వాళ్ళం కాదు. మాకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి. అర్థమవుతుందా? ఏమయ్యా ఏడుపు వస్తుందా? ఏడుపు కాదు, ఇది మా ఆవేదన. మీరు నా మనుషులందరినీ భయపెడతా ఉన్నారు. అందరూ పార్టీ నుండి పారిపోతా ఉన్నారు. ఎవరు ఎన్ని చేసినా నేను తగ్గేదే లేదు. ఇక నుండి జగన్ 2.0ని చూస్తారు మీరంతా. 2.0 అంటే 5 సెక్యూరిటీ అక్కడ మంటల దగ్గర ఉంటే 2 మాత్రమే మంటలు ఆర్పుతూ మిగతా 3 వీడియోలు తీయడమా అని అడుగుతున్నా. మీరు చేసే పనులు చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు. ఇంత చిల్లర డ్రామాలు ఆడతారా? మీరు అసలు మనుషులేరా? అంటే అది నా పైన కుట్ర జరుగుతూ ఉంది. అంటే అది నాకు సంబంధించిన అభిమానులు, నా వాళ్ళు నా పైన కుట్ర జరుగుతూ ఉంటే ఆ కుట్రని జనాలకి తెలియాలి అని చెప్పి మిగతా 3 వీడియోలు తీస్తూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉందనేది ప్రజలకి చెప్పాలి కదా మా వాళ్ళు. ఈ దానికే మా వాళ్ళని అనుమానిస్తారా అని అడుగుతా ఉన్నా. అనుమానించడం కాదు, ఇక మీకు అప్పుడప్పుడు తాండ్ర చేస్తాం. ఆల్రెడీ నేను పంపించాను. మా టీం మొత్తం కనిపెడుతుంది మీ కుట్రలన్నీ. మా నుండి నువ్వు తప్పించుకోలేవు జగన్. నా వైపు ప్రజలున్నారు, నా పైన సానుభూతి ఉంది. అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వ తాతల అండదండలు మాకు నిండుగా మెండుగా ఉన్నాయి. అవన్నీ మొన్న ఎలక్షన్లో చూసేలేబోయ్. ఇంకా నిన్ను ఈ దేశంలోనే ఎవ్వడు నమ్మడు. త్వరలోనే అన్ని లెక్కలు బయటకు తీస్తాం. నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తాం. ఆ విషయం గుర్తు పెట్టుకో కబర్దార్.